రాష్ట్రంలో ప్రతి జిల్లా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. రెండో రోజు కలెక్టర్ సదస్సులో జోన్ 1 పరిధిలోని 6 జిల్లాలపై సీఎం సమీక్షించారు. కలెక్టర్ల నుంచి 2025-26 యాక్షన్ ప్లాన్ను తీసుకున్న సీఎం జిల్లా స్థాయిలో పాలనపై పలు సూచనలు చేశారు. ఉత్తరాంధ్రలో విశాఖ, అనకాపల్లి, అల్లూరు జిల్లాలో పర్యాటక అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. విశాఖలో కనీసం 5,000 హోటల్ గదులు అందుబాటులో ఉండాలన్నారు. అనకాపల్లి, అరకు ప్రాంతాల్లో కూడా అధునాతన వసతులతో పర్యాటకులకు ఆతిథ్యం కల్పించాలని నిర్దేశించారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు ఆయా జిల్లాల పరిస్థితులను, ఆదాయ వివరాలను సీఎంకు వివరించారు. So Srikakulam for the year 2024-25, the projected GDP stands at 42,217 crores with a target of 16.28%. We'll be reaching 49,088 crores. The district stands at 1.59 lakhs of per capita income and will be increasing it to 1.85 lakhs next year. When we do a spatial analysis of this GDP, predominantly 19 mandals are agriculture, 2 mandals are industrial, and 9 mandals are service sector oriented, and that's why it is very imperative to focus on agriculture sector, sir. Going sector wise, agriculture and allied sector, so we are expecting and targeting 10,000 hectares of area expansion in maize and pulses. For early detection of pests, we are targeting NPSS and APSS, and 26,000 farmers would be targeted, sir. Particularly drone spraying is being targeted. 3,100 groups, the groups of farmers which are having the farms which are adjacent to each other, particularly 5 acres to 20 acres have been formed. This was because the drone operators were not willing to take up drone spraying in a small patch of land. తలసరి ఆదాయంలో విశాఖ జిల్లా రాష్ట్రంలోనే తొలి స్థానంలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. రాష్ట్ర సగటు కన్నా విశాఖ ఎక్కువ తలసరి ఆదాయం సాధిస్తుందంటూ అభినందించారు. విశాఖ తరువాత అనకాపల్లి, అల్లూరు జిల్లాలు నిలుస్తున్నాయని, శ్రీకాకుళం జిల్లా తలసరి ఆదాయంలో బాగా వెనుకబడి ఉందన్నారు. జిల్లాలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను ప్రోత్సహించి ప్రజల జీవన ప్రమాణాలను పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్తగా ఏర్పడిన అనకాపల్లి, అల్లూరి, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో కలెక్టరేట్లతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని సీఎం తెలిపారు. అల్లూరు జిల్లాను పూర్తిగా సేంద్రియ వ్యవసాయం దిశగా ప్రోత్సహించాలని, విశాఖ, అనకాపల్లి జిల్లాలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందేలా కలెక్టర్లు యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని చెప్పారు. ఇప్పటికే అనకాపల్లి జిల్లాకు భారీగా పరిశ్రమలు వస్తున్నాయని, ఈ పరిశ్రమల్లో పనిచేసే వారికి వసతి సమస్య రాకుండా ఇళ్ల నిర్మాణాలను కూడా ప్రోత్సహించాలని సీఎం సూచించారు. ఆ జిల్లా భవిష్యత్తు పైన అందుకే ఇటు మంత్రులున్నా, అటు ఇన్ఛార్జ్ సెక్రటరీస్ ఉన్నా, అటు జోనల్ ఇన్ఛార్జ్ ఉన్నా, కలెక్టర్స్ ఉన్నా, జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉన్నా, అందరి రోల్ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు బ్రాడ్గా మీరు చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఈ సంవత్సరం మనం టార్గెట్ పెట్టుకున్నది 3,11,004 రూపాయలు పర్ క్యాపిటా ఇన్కమ్ యావరేజ్. ఈ సంవత్సరం మనం గ్రో అయింది 12.02%. ఇప్పుడు మీరందరూ నాకు అన్ని విషయాలు చెప్పారు, కానీ ఇక్కడ నేను మా ఫైనాన్స్ కూడా ఇవ్వకపోతే, ప్లానింగ్ కూడా ఇవ్వకపోతే నేను ఇప్పుడు రాసుకుంటూ కూర్చున్నాను మొత్తం డేటా అంతా, వచ్చిన డేటా అంతా. శ్రీకాకుళం ఇప్పటికే ఆ జిల్లాల్లో మీరు చూస్తే 6 జిల్లాల్లో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ విశాఖపట్నం, సెకండ్ హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ అనకాపల్లి. ఈ ప్రజలకు కూడా వెళ్ళాలి, వాళ్ళలో కూడా స్ఫూర్తి రావాలి, మీలో కూడా చైతన్యం రావాలి. విశాఖపట్నం ఈ సంవత్సరానికి మనం 4,86,235 నుంచి 5,32,893 రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. హైయెస్ట్ ఇన్ ది స్టేట్ విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్లో 5 లక్షల పైన ఉండే మొదటి రాష్ట్రం, మొదటి జిల్లా విశాఖపట్నం. కంగ్రాచులేషన్స్, దట్ డిస్ట్రిక్ట్ డిజర్వ్స్. అయితే దాని తర్వాత మీరు చూస్తే అనకాపల్లి 2,73,026 నుంచి 3,18,827 వస్తుంది, అది సెకండ్ ప్లేస్. మూడో ప్లేస్ వచ్చి అల్లూరి సీతారామరాజు 1,79,391 నుంచి 2,05,919 మూడో ప్లేస్ వస్తుంది. నాలుగో ప్లేస్ విజయనగరం, అంటే ఈ సంవత్సరం 4వ ప్లేస్ పర్ క్యాపిటల్ ఇన్కంలో. 4 వచ్చి విజయనగరంలో 1,53,172 నుంచి 1,73,289 రూపాయలు, 4వ ప్లేస్. 5వ ప్లేస్ వచ్చి పార్వతీపురం, మండ్యం, ఇది 1,43,449 నుంచి
1,67,543 రూపాయలు. 6వ ప్లేస్ శ్రీకాకుళం 1,41,730 నుంచి 1,59,620 రూపాయలు. ఏజెన్సీ కంటే వెనక ఉంది. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా సెన్సిటైజ్ చేసి ఇవన్నీ కూడా హిస్టారికల్గా వచ్చిన లెగసీ ప్రాబ్లమ్స్ అయినా దెర్ ఆర్ పర్సన్స్ బిహైండ్ ఇట్.